ప్లేట్ మీల్స్ 130 రూపీసా? అసలు ఇది నిజంగా వర్తేనా? అయితే చివరి వరకు చూసేయండి. చిన్న పనుండి బయటకొచ్చేసేసి ఇంక లంచ్ టైమ్ అయిపోయింది కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న గుంటూర్స్ రెస్టారెంట్స్ అని ఒకటి కనపడితే అయ్యప్ప నగర్‌లో దాని దగ్గరికి వెళ్ళాము. హోటల్ అంతా చూడటానికి బానే ఉంది. చిన్న హోటల్ కాదు, మీడియం హోటలే. మొత్తం బానే ఉంది. క్లీన్‌గా ఉంది. బా ఓవరాల్‌గా అయితే లుక్ బావుంది. కిచెన్ కూడా బానే ఉంది. వెల్ మెయింటైన్‌గా అయితే కనపడుతుంది. మేమైతే 2 మీల్స్ తీసుకున్నాం. ఒక్కోటి 130 రూపీస్ పడింది. టోటల్ 260 రూపీస్. నాట్ బ్యాడ్. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. ప్లేట్‌లో అయితే పెట్టాడు. అరిటాకు కూడా పెట్టాడు. యాహ్! ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ పెట్టాడు. రైస్ పెట్టాడు. చూడటానికైతే బానే ఉంది. లెట్స్ ట్రై ఎలా ఉందో ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే రైస్ వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎవరన్నా అక్కడ పులిహోర అని వేరే ఐటమ్స్ పెట్టేది తింటారు. నాకు ఆకలి ఎక్కువైపోయి ఫస్టే ముందుగానే పప్పు వేసుకొని తిందామని చెప్పేసి పప్పు వేసేసుకున్నాను. చూద్దాం ఎలా టేస్ట్ ఉంటుందో. పప్పు అయితే యావరేజ్‌గానే ఉంది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అని చెప్పలేము. బట్ ఆ ప్రైస్ వరకు అది బాగానే ఉంది. పక్కనే కొంచెం పచ్చడి లాంటిది ఏదో ఇచ్చాడు. దొండకాయ పచ్చడి ఏమో అది కలుపుకొని తిన్నాను. ఇది మాత్రం చాలా బాగుంది. పప్పులు కాంబినేషన్. కొంచెం ఫ్రై ఐటమ్ లాంటిది అయితే పక్కన పెట్టాడు. ఈ 3 మిక్స్ చేస్తే మాత్రం అద్భుతం. చాలా అంటే చాలా బాగుంది. మేబీ నాకు ఆకలి అవడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుందేమో నాకు కూడా తెలియదు. ఇంకా తర్వాత మా వైఫ్ ఫస్ట్ పులిహోర తినకుండా ఎంత పులిహోర తినని చెప్పేసి చిన్న బౌల్లో పులిహోర అయితే ఇచ్చాడు. అది వేసేసుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఎస్, పులిహోర కూడా బాగానే ఉంది. అద్భుతం అని చెప్పను, బట్ దానికి బాగానే ఉంది. పులిహోరలో పచ్చడి కలుపుకుంది నేను నేనేమో దానిలో కొంచెం పచ్చడి కలుపుకుంది తిన్నాను. ఆ పచ్చడి నాకు బాగా నచ్చి చాలా బాగా అనిపించింది. బికాస్ ఆఫ్ ఆకలి ఎక్కువ అవటం వల్లేమో. లెట్స్ ట్రై అనదర్ కర్రీ. రైస్ వేసుకొని కొంచెం వంకాయ కర్రీ ఏదో ఇచ్చినట్టున్నాడు పక్కన, అది కూడా వేసేసుకున్నాను. చూడటానికైతే సాలిడ్గానే ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. గ్రేట్ అని మాత్రం చెప్పను, ఏదో కొంచెం పుల్లగా అలా ఉంది. బట్ ఓకే, తినేయచ్చు. నెక్స్ట్ ఐటమ్ ట్రై వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ట్రై చేద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాంబార్. సాంబార్ అయితే తిగ్గానే కనపడుతుంది చూడటానికి. ఆల్మోస్ట్ బాగానే స్టఫ్ బాగానే పెట్టాడు లోపల. సాంబార్లో అయితే ఎస్ బాగుంది, తినేయచ్చు. మరి నీళ్ళకి కాదు, బట్ స్టఫ్తో మొత్తం బాగానే చేశాడు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేపటికి రసం ట్రై చేద్దాం ఫస్ట్ అయితే మనం. ఇక్కడైతే సపరేట్ కర్రీస్ కూడా పెట్టారు. పప్పు, సాంబార్, రసం సపరేట్గా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. రైస్ మాత్రం లిమిటెడ్గా పెట్టాడు. మనం తీసుకుంది ప్లేట్ మీల్స్ కాబట్టి. రసం అయితే ఓకే, నేనైతే గ్రేట్ అని చెప్పను. మా వాళ్ళు జనరల్గా అవుట్ సైడ్ కొంచెం బాగానే వేస్తారు, బట్ ఎందుకో నాకు ఇదైతే నచ్చలేదు రసం. బట్ ఓకే, టేస్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా పెరుగు వచ్చేసాను. ఇంత ఆల్మోస్ట్ అన్ని వాడు ఇచ్చిన దాంట్లో అన్నీ కొంచెం టేస్ట్ చేసినట్టే లిమిటెడ్ వర్షన్స్లో. పెరిగితే చూద్దాం. ఒక హోటల్లో పుల్లగా ఉంటుంది, బట్ ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, పుల్లగా అయితే లేదు, బాగానే ఉంది. వాడిచ్చిన చట్నీ మాత్రం తగనేస్తున్నాను నేను. అది ఎందుకో నాకు బాగా నచ్చింది. దొండకాయ చట్నీ ఏమో తెలియదు, కానీ అన్నిట్లో మాత్రం కలిపేశాను నేను. ఎస్, మిగిలిపోయిన స్టఫ్ అంతా పెరుగన్నంలో నుంచుకొని తినేసేసాను. ఫైనల్గా స్వీట్ దగ్గరికి వచ్చేసాము. బాగుంది. తెలియదు మొత్తాన్ని, నాకు ఆకలి లేసో ఏమో తెలియదు. మీల్స్ అయితే బాగానే నచ్చింది, బట్ వాడిచ్చిన లిమిటెడ్ ప్రైస్కి ఆ లిమిటెడ్ ఫుడ్, బట్ ఒక పర్సన్కి మీడియంగా సరిపోతుంది. బట్ ఓవరాల్గా గుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.